హే ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ గౌరీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ నేను సుమ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 10:30 అయింది. సుమ వాళ్ళ ఇంటికి వచ్చాను. లైక్ మిషన్ దగ్గర వర్క్ ఉండింది అనమాట. అండ్ రోజు ఇదొక పని అయిపోతుంది, పిల్లల్ని పంపించేయడం అండ్ ఇలా వచ్చి ఇక్కడ కూర్చొని వర్క్ చేయడము. అండ్ ఏంటంటే మిషన్ దగ్గర ఎవరో ఒకరు కంపల్సరీ ఉండాలి. కొంచెం మనం పక్కకి వెళ్ళామా ఏదో ఒకటి తేడా వస్తుంది అనమాట. ఈరోజు మీకు కొన్ని మేము చేసిన వర్క్స్ని చూపిస్తాను. ఈ బ్లౌజ్ వర్క్ అయిపోయిన తర్వాత తేజ మిషన్ తీసుకుందానింది, బట్ ఎప్పుడు డిజైన్స్ చూపించట్లేదు అనుకుంటున్నారా? ఎందుకే అంత జూమ్ చేస్తున్నాము? ఇక్కడ ఒక సుమా వీడియో తీస్తుంది, అలా చూపించామా? అక్కడ ఒక సుమా అసలు మా మిషన్ ఖాళీ ఉండట్లేదు అనమాట. సీరియస్ గా కుట్టేస్తా ఉండింది. సో ఇక్కడ మేము కుట్టిన కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను. ఎలా వచ్చినాయి అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఎల్లో అనమాట. ఈ ఎల్లో ఈ సొమ్మదే మా షాప్ ఓపెనింగ్ కట్టుకుంటుంది. ఇది వర్క్ అయితే ఇలా వచ్చింది. యాక్చువల్గా వీటికి మేము ఇంకా కుందన్స్ అవి అంటించాలండి. అంటిస్తే కొంచెం మంచిగా మగ్గం వర్క్ స్టైల్ వస్తుంది. సో ఏంటి తప్పు చెప్పానా? సారీ. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కింద పెట్టి చూపిస్తాను. ఇలా వచ్చింది. ఇది పాటూరు శారీ అనమాట. సో నావీ బ్లూ అండ్ గ్రే ఎల్లో కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మాకు ఆప్షన్ 2 కలర్సే వేయడానికి ఉండింది, గ్రే అండ్ బ్లూ. సో అదే యూజ్ చేసి వేసాను. ఇప్పుడు మీకు హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ అయితే సూపర్ వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మా ఫస్ట్ డిజైన్. సెకండ్ వన్ ఇది మా ఫస్ట్ ఆర్డర్ అండి. సో శారీ వచ్చేసి పాటూరు శారీ. ఇది మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది, సిల్వర్ అండ్ గోల్డ్ ఉండింది. సో దీనికి మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఇలా శారీలో బుటీస్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ అండ్ పీకాక్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అదే తీసుకున్నాము. లైక్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ పీకాక్కి మనకి ఇలా బ్లూ వచ్చింది, సో ఆ బ్లూ వేసామన్నమాట. సో బ్లౌజ్ నెక్ అయితే ఇది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ పోచంపల్లి డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం గ్రాండ్ రావడం కోసం 2 లైన్స్ వేసాము. ఎల్బో స్లీవ్స్ ఇది. సో ఇది మంచిగా ఫోల్డ్ చేసేసి కొరియర్ చేయాలి. ఇది కచ్ వర్క్ అండి. శారీ వచ్చేసి రెడ్ అండ్ వైట్ వచ్చింది. వైట్ బార్డర్ వచ్చింది శారీకి. ఇది నా శారీయే, నేను ఒక పేజ్లో తీసుకున్నాను. కట్టుకున్నప్పుడు ఆ పేజ్ కోసం అది కూడా చెప్తాను. అండ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. దీనికి మంచిగా మనం కుందన్స్ అవి అంటించుకుంటే లుక్ బాగా వస్తుంది అనమాట. హ్యాండ్స్ ఇది బార్డర్ ఉంది కాబట్టి ఈ బార్డర్ వచ్చేసి పైన ఇలా వర్క్ చేసాము. అండ్ ఇక్కడ ఒక డ్రాప్లో వచ్చింది. ఇది కూడా ఎల్బో స్లీవ్సే. సో ఇవన్నీ స్పెషల్గా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నామంటే నెక్స్ట్ ఎవరి చీరలు వాళ్ళకి పార్సల్ చేయాలి కాబట్టి అన్నీ ఒకేసారి ఉండవు. ఇప్పుడు చూపించే శారీ వచ్చేసి కొంచెం సుమాది పెళ్లి శారీ అండి. అప్పుడు బ్లౌజెస్ ఇప్పుడు ఎవరికి సరిపోవు కాబట్టి ఎంగేజ్మెంట్ అంట. సో ఆ బ్లౌజెస్ సరిపోవట్లేదు. సుమా కొంచెం లావ్ అయింది, అందుకని వేరొక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటుంది దానికి. దీనికి వచ్చేసి ఇది స్లీవ్స్ వచ్చినాయి. కుందన్స్ అంటించాం కదా, చూసారా డిఫరెన్స్ అంత బాగా వచ్చిందో. పీకాక్స్ వచ్చి ఇలా, ఇది కూడా పీకాక్ డిజైనే. సమ్ శారీలో ఉన్న కలర్స్ 2 కలర్సే కాబట్టి ఓన్లీ ఆ 2 కలర్సే వేసాము. అండ్ కమింగ్ టు నెక్ చాలా సింపుల్గా ఉండింది. సో నెక్ వచ్చేసి ఇది పర్లేదు. సో నెక్ అయితే ఇది వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ శారీ. అండ్ దీనికి వర్క్ వచ్చేసి ఇలా చూపించే పింక్ మీద బ్లాక్ వేసాము. యాక్చువల్గా ఇది ఓన్లీ నెక్ ఒక్కటే వర్క్ చేసామండి. లైక్ ఈ హ్యాండ్స్ ఆల్రెడీ ఇలా బోర్డర్ వచ్చేసింది కాబట్టి ఇంకా మేము హ్యాండ్స్ వేయలేదు. ఇవన్నమాట మా వర్క్స్. సో ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఫర్దర్ ఈ మిషన్ కోసం అండ్ మా బొటిక్ కోసం నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. సో ఇంటికి వెళ్తున్నాను మిషన్ దగ్గర నుంచి. రోజు ఇదే పని అయిపోతుందండి. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ లంచ్ టైంకి ఇంటికి వెళ్ళడం. సో ఇది అవుతుంది. వీలైతే మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా వస్తున్నాను అనమాట ఇక్కడికి. సో ఇక్కడ ఫోను
మావయ్య గారు వాళ్ళు వచ్చారనమాట. సో మీకు ఇంకా చెప్పలేదు, వాళ్ళు వచ్చి 1 వీక్ అయింది. మావయ్య గారు ఫోన్ పాడైందని నా ఫోన్ తీసుకున్నారు. సుమ వాళ్ళ హస్బెండ్ ఆర్డర్ చేశారనమాట. సో అది కూడా ఇదే రోజు వచ్చింది. అది ఇంటికి పట్టుకెళ్తున్నాను. అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉండింది. సో భోజనం చేసేసి బయటకు వెళ్తాము. ఇందాక చెప్పడం మర్చిపోయాను అనుకుంటారు, మిషన్ ఏంటి మీ ఇంట్లో ఉండాలి కదా తేజ అని. యాక్చువల్గా లాస్ట్ టైం నాకు ఎగ్జామ్స్ అయినాయి, అట్ ది సేమ్ టైం మేము ట్రిప్కి వెళ్ళాం కదా. సో అన్ని రోజులు ఖాళీగా ఉండాలని చెప్పి మిషన్ వచ్చి సుమ వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకా సుమ వాళ్ళ ఇంటికి వస్తున్నాను. అండ్ అలానే నాకు వీడియోస్ తీయడానికి కూడా మిషన్ ఉండింటే సౌండ్ వస్తుంది. ఇంకా కొన్ని రోజులే షాప్ ఓపెన్ చేసేస్తే షాప్లో పెట్టేస్తాను కాబట్టి అటు ఇటు తిప్పడం ఎందుకులే అని చెప్పి ఇంకా సుమ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంచామన్నమాట. అందువల్ల ఇంకా రోజు అప్ అండ్ డౌన్ అటు ఇటు తిరగాల్సి వస్తుందన్నమాట. అదే రీజన్ అండి, ఇంకా తిరగడము అట్ ది సేమ్ టైం అక్కడ షాప్ చిన్న షాప్ తీసుకున్నా సరే దానికోసం కూడా కొంచెం బ్యానర్స్ అని అవి ఇవి రెడీ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫుల్లీ అటువైపు ఉంది మైండ్. సో వ్లాగ్స్ ఏం పెట్టాలి, వీడియోస్ ఏం పెట్టాలనే థాట్ రావట్లేదు అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి మీకు. ఆ వీడియోలో నేను అడిగాను లైక్ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయమంటారా అని. చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ దట్. మ్యాక్సిమం ట్రై చేస్తాను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు? బువ్వ తినేస్తున్నావా? నువ్వు అడగలేదా? నువ్వు ఏంటది ఏంటది? ఫోను తాతయ్యకి ఇంకో మౌత్ వాష్ చేంజ్ చేసుకో తాత మమ్మీ నానితో ముందు. మౌత్ వాష్ ఇంకా ఇంకా ఇక్కడ ఏం చూపిద్దాం అనుకుంటానంటే ఒక ఫేస్ వాష్ అండి. దీన్ని అప్లికేషన్ ముందు చూపించేసి తర్వాత దీని డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెష్ అయిన తర్వాత. ఇది వచ్చేసి మామాత్ ఆక్వా గ్లో ఫేస్ వాష్ అండి. మెయిన్ అప్లికేషన్ నేను చూపించడానికి రీజన్ ఇది చాలా క్యూట్గా బాగా అనిపించింది అనమాట. ఇది ఒక చిన్న బ్రష్ వచ్చింది దీనికి మన ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇందులోంచి మనం ఫేస్ వాష్ బయటికి తీసుకురావాలి అంటే ఇలా ట్విస్ట్ చేసి ఇలా కనిపిస్తుందా మీకు? ఇలా కొంచెం వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ ఫేస్ వాష్ ఉండింది. అండ్ దెన్ ఫేస్ని ముందు మనం మంచిగా ఏ ఫేస్ వాష్ అయినా యూజ్ చేసేటప్పుడు ముందుగా మనం ఫేస్ని ఏమంటారు వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి ఫేస్ వాష్ ఉంది కదా. సో దీంతో ఇలా రబ్ చేసేసుకోవడమే. నాకు ఇలా ఫేస్ వాష్కి ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మంచి ఇనిషియేటివ్ అనిపించింది నాకు. మంచిగా ఇలా చేసుకోవడం వల్ల డెడ్ సెల్స్ అవి ఏమన్నా ఉంటే పోతాయి. నాకు తెలియదు, నేను స్పెట్స్ పెట్టుకోలేదు, నేను ఎలా కనిపిస్తున్నాను ఏంటో. మనం క్లోజ్ చేసేస్తాం కాబట్టి నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. వాష్ చేసేసుకొని నీట్గా క్లోజ్ చేసి పెట్టేసుకుంటే చాలా హ్యాండీగా ఉందండి యూజ్ చేయడానికి అయితే ఇది. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గౌరీ బర్త్డే షాపింగ్కి. అసలు ఆయనకి బట్టలు తీసుకోవాలంటే అది ఒక పెద్ద స్టోరీ, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడే కాదులేండి, ఇంకొక 1 అవర్ పడుతుంది. కృషి వచ్చేస్తాడు స్కూల్ నుంచి. లైక్ వాడి బస్సు వచ్చేసి అన్నిటికన్నా లాస్ట్ వస్తుంది అనమాట, 5:30 ఆ టైంకి. ఇప్పుడు మీకు అన్ని ఫుల్గా సౌండ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే స్కూల్ బస్సులు వచ్చే టైం కదా. అండ్ మన ఫ్లాట్ కూడా మెయిన్ ఎంట్రన్స్లో ఉండింది, బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి. వాడు వచ్చే లోపల మీకు ప్రోడక్ట్స్ చూపిస్తాను అన్నాను కదా. ఇది వచ్చేసి మామాత్ ఆక్వా గ్లో ఫేస్ వాష్, అట్ ది సేమ్ టైం మాయిశ్చరైజర్. ఈ రెండు చూపిస్తున్నాను. ఈ రెండు కాంబో కింద యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం ఫేస్ వాష్ కోసం మాట్లాడేసుకుందాము. ఇది ఆల్రెడీ నేను అప్లికేషన్ చూపించాను కదా. అవుటర్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగా నచ్చింది. మామాత్ మ్యాక్సిమం ప్యాకేజింగ్ చాలా బాగుంటుందండి. సో దీనికోసం మాట్లాడుకోవాలి అంటే ఇది విత్ హిమాలయన్ థర్మల్ వాటర్ అండ్ హైరోలానిక్ యాసిడ్, ఈ రెండు మెయిన్గా ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇందులోని. ఇవి దేనికి యూజ్ అవుతాయి అనేది కూడా నేను చెప్తాను. ఈ హిమాలయన్ థర్మల్ వాటర్ వచ్చేసి థర్మల్ వాటర్ ఫుల్ ఆఫ్ మినరల్స్తో ఉంటుందండి. సో మన స్కిన్కి మంచిగా మినరల్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ హైరోలానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే స్కిన్ని సప్పల్గా ఫ్రెష్గా అండ్ హైడ్రేట్ అయి ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ ఎంత హైడ్రేట్ అయి ఉంటే అంత ఫ్రెష్గా అంత హెల్దీగా ఉంటుంది. సో అది మనకు తెలిసిందే. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ఇది ఇంటెన్స్ హైడ్రేషన్కి యూజ్ అవుతుంది. ఇది పారాబిన్ అండ్ SLS ఫ్రీ అండి, డెర్మటాలజీ టెస్టెడ్. అన్ని స్కిన్ టోన్స్కి బాగా సెట్ అవుతుంది. ఈ 2 ప్రోడక్ట్స్ చాలా లైట్గా ఉన్నాయండి. అంటే
సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా ఉన్నాయి. అండ్ నార్మల్గా మామాత్ వాళ్ళు ఏంటంటే ఫుల్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ న్యాచురల్ వాటితోనే కదా ప్రొడక్ట్స్ అన్నీ చేస్తారు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఇవన్నీ మనకి చెప్పిన అర్థం కావు. ఇదైతే బాగుంది. నేను ఫేస్ వాష్ అంతా ఈజీగా మార్చాను అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి ఒక్కటే యూజ్ చేస్తున్నాను. ఒక 20 days నుంచి ఇది వాడుతున్నాను. ఆల్రెడీ కొంచెం అయిపోయింది. సో దీనికోసం అయితే ఇది. అండ్ అట్ ది సేమ్ టైం నేను మాయిశ్చరైజర్ చెప్తాను. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు ఇది కూడా యూజ్ చేస్తే బాగా రిజల్ట్స్ అనిపించింది నాకు. అంటే స్కిన్ ఏదో నేను మచ్చలు పోతాయి అనేది చాలా తక్కువ అనమాట. ఈ రెండు ఎలా ఉన్నాయంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం హైడ్రేట్ అయ్యి హెల్తీగా ఉంచుతున్నాయి స్కిన్ని. వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఇది కూడా ఆక్వాగ్లో జెల్ ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇక్కడ 72 hours హైడ్రేషన్ ఉంటుంది అని ఉంది. నేను 72 hours అయితే అప్లై చేసి ఉంచలేదు. నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ చూసేసరికి ఆ డిఫరెన్స్ అనేది తెలిసిందనమాట. స్కిన్ చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా అండ్ సప్పల్గా, ఫ్రెష్గా అనిపించింది. ఇది ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి సేమ్ ఇందులో ఉన్నట్టుగానే హిమాలయన్ థర్మల్ వాటర్ అండ్ హైరోలోనిక్ యాసిడ్. ఈ రెండింటి కోసం నేను ఆల్రెడీ చెప్పాను కదా దీని యూజెస్. ఇందులో ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే అలోవెరా ఉండింది. అలోవెరా ఏం చేస్తుంది, దానికోసం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. స్కిన్ మీద ఉన్న మార్క్స్ని ఆరెల్స్ ఏదైనా ఇచ్చినెస్, ఇరిటేషన్ ఉంటే వాటన్నిటిని కొంచెం మంచిగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది బాటిల్ అయితే ఇలా వచ్చింది. ఇది గ్లాస్ బాటిల్ అండి. నేను చెప్పినట్టే మామాత్ వాళ్ళవి ప్యాకేజింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ చేస్తే ఇందులో ఇంకొక లిడ్ ఉండింది. ఈ జెల్ వచ్చేసి లైట్గా వైటిష్ స్కై బ్లూలో ఉండింది కలర్. అండ్ స్మెల్ ఎంత బాగుందో తెలుసా. ఇది అప్లై చేసుకుంటే స్కిన్లో వెంటనే కలిసిపోతుంది, అంత ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. లైట్ ఆన్ స్కిన్ అనమాట. మామాత్ వాళ్ళు ఏంటి అంటే ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయరు, వాళ్ళు రీయూజ్ చేసి యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మామాత్ వాళ్ళు వెబ్సైట్ అండ్ యాప్ లాంచ్ చేశారు కొత్తగాను. సో ఆ సైట్స్లో కనుక మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నాము అనుకోండి, మనం కొన్న ప్రతి ప్రోడక్ట్కి వాళ్ళు ఒక ప్లాంట్ని నాటుతారనమాట. ఒక లింక్ ఇస్తారు. సో ఆ లింక్ని మనం ట్రాక్ చేయొచ్చు ప్లాంట్ ఎలా ఉంది అనేది. అండ్ ఇంకొక విషయం, నా కూపన్ కోడ్ తేజశ్రీ 2021 నేను ఎక్కడో ఇస్తాను. సో ఆ కూపన్ కోడ్ యూస్ చేసి వెబ్సైట్లో కానీ మామాత్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మనం ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుందండి. సో ఇదొకటి ఎవరికైనా యూజ్ అవుతుంది. అండ్ నార్మల్గా అన్ని వెబ్సైట్స్ లైక్ అన్ని ఈకామర్స్ సైట్స్, ఫ్లిప్కార్ట్, నైకా, అమెజాన్ అన్నిటిలోని ఈ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో మొత్తానికి ఈ 2 ప్రోడక్ట్స్ అయితే ఇవి నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకా మనం వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాము. ఈ లోపల మావయ్య గారికి ఫోన్ తీసుకున్నారు కదా, ఆ ఫోన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ కృతి ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదండి, మీరే చూసేయండి. మరి చూపించవా ఫోన్, ఇలా తీసుకు చూపించు. ఇదిగో చెప్పచ్చు. ఇది ఎవరి ఫోనో చెప్పు, ఇది ఎవరి ఫోనో చెప్పు మరి అందరికి. తాతయ్య ఫోనా? చూపించు. ఇవి తాతయ్యకి ఇచ్చే. థ్యాంక్ యూ. లవ్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇది ఓల్డ్ అయిపోయిందమ్మా, ఈ ఫోన్ ఓల్డ్ అయిపోయింది. దొరికిందే ఛాన్స్ అని ఈవిడ గారు ఇక్కడ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. ఈ మధ్యన కొంచెం నేను బిజీగా ఉండి దానికి ఫోన్ ఇచ్చేసాను అనమాట. ఎడిక్ట్ అయింది, మళ్ళీ మార్పించాలి. అండ్ ఈ లోపల ఇక్కడ గౌరీ వచ్చేసి మావయ్య గారికి ఫోన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ పాత ఫోన్లోవి కొత్త ఫోన్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అలా 5:30 అయిపోయింది. అంతకన్నా ఎక్కువ అయింది. కృషి బస్ కొంచెం లేట్గా వచ్చిందనమాట. సో అక్కడ వెళ్ళిపోతుంది కదా, అది కృషి బస్ అండి. మనం ఎంట్రన్స్లో ఉండడం వల్ల మనకు అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ వీడున్నారు చూసారా, గ్రీన్ టీషర్ట్ వాడే అసలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ముచ్చట్లు పెట్టుకొని బస్సులో గంట ట్రావెల్ చేస్తాడు. అది సరిపోనట్టు అక్కడ కొంచెం ముచ్చట్లు పెట్టుకొని ఇంటికి వస్తాడు అనమాట. మొబైల్ ఏది? ఏం జరిగింది ఈరోజు స్కూల్లో? కంగ్రాట్స్, వెరీ గుడ్. మ్యాథ్స్లో 37 out of 40. 40కి 40 వచ్చాయండి అత్తయ్య గారు. వెరీ గుడ్ అమ్మా. మ్యాథ్స్ 3 మార్క్స్ తగ్గినాయి, నో ప్రాబ్లం. మొబైల్ ఏది? మొబైల్ తాతయ్య దగ్గర ఉంది.
ఇక్కడ వీడి కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుందండి. ఏదో ఒకటి స్నాక్ ప్రిపేర్ చేయాలి. ఈ కార్న్ ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను తేజ చేత్తో తీసేస్తున్నావు ఏంటి అని అనకండి. లైక్ నా దగ్గర నిట్స్ లేవు అండ్ ఆ టైంకి నాకు ఏమీ దొరకలేదు అనమాట. కొంచెం అలవాటు అయిపోయింది. ఈ వామ్లో పెట్టేస్తే పర్లేదు, కొంచెం టచ్ చేయొచ్చు, బట్ అలా అని మీరు ఎప్పుడు చేయకండి. ఈ ఈవినింగ్ స్నాక్స్ విషయంలో నాకు పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే వీడు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు, మమ్మీ ఏదో ఒకటి స్పెషల్ చేస్తుంది అని. రోజంతా అలసిపోయి ఉంటారు కదా, ఈవినింగ్ మాత్రం మంచిగా ఏదో ఒకటి రెడీ చేస్తాను. బట్ రోజు ఏదో ఒకటి స్పెషల్ చేయాలంటే కష్టం అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఈ స్వీట్ కార్న్ అలాంటివి చేస్తాను. నార్మల్గా లేదు అంటే ఇడ్లీ పిండి అట్టు వేస్తాను, సేమియా చేస్తాను. ఇలా ఏదో ఒకటి అయితే ఈవినింగ్ టైం పెడతాను. అలసిపోయి వస్తారు కదా. తెలుసా, కృషికి వెరైటీస్ చేస్తున్నాను. మా మమ్మీ అయితే రోజు సాయంత్రం ఇడ్లీ పిండి అట్టే పెట్టేది నాకు, చలికి. మార్నింగ్ ఇడ్లీ తినేదాన్ని, ఈవినింగ్ ఇడ్లీ పిండి అట్టు, అదే బలం అని చెప్పి అదే పెడుతూ ఉండేదన్నమాట. మమ్మీ మార్చ్ మమ్మీ అంటే నో ఇదే తినాలి అనేదాన్ని. ఏదో చూపించండి. మా ఆయనకి తిండి తాకపోయినా పర్లేదు, ఏముండాలి చెప్పండి. అమ్మ ఇటు తిరుగమ్ము, చెప్పు ఏముండాలి. ఏమన్నా స్వీట్ కార్న్ ఉండాలి. మేమైతే కృషి రాగానే బయలుదేరిపోవాలి అనుకున్నాము. అలాంటిది మేము బయలుదేరేసరికి 6:30, 7 దాటిపోయింది. ఎంత చీకటిగా ఉందో చూసారు కదా. ఇక్కడ మేము వచ్చింది MGB కండి, గౌరీకి బర్త్డేకి డ్రెస్ తీసుకోవడానికి. గౌరీ బర్త్డే 6th అంటే రేపే, బట్ ముందు రోజు అంటే ఈ వ్లాగ్ నిన్నటిది అనమాట. 1 day ముందు అసలు నేను బతిమలాడితే బట్టలు తీసుకోవడానికి వచ్చారు. ఈయన మా అందరికీ కొంటారు కానీ ఆయన మాత్రం బట్టలు కొనుక్కోరు. అంటే మ్యాక్సిమం హస్బెండ్స్ అందరూ అలానే ఉంటారేమో. నేను చాలా బతిమలాడుకోవాలి. ఇయర్ మొత్తం కలిసి ఒక 2 జతలు తీసుకోవడం కూడా చాలా ఎక్కువ అనమాట గౌరీ. అది కూడా నా ఫోర్స్ మీద. నేను ఏదో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే తప్ప ఆయన బట్టలు తీసుకోరండి. MGBకి రాగానే మెయిన్గా మనకు ముందు కనిపించేది మెక్డీ అనమాట. సో అయినా సరే మెక్డీలో ఏమీ తెలియదు ఈరోజు. లైక్ ముందు రోజే అత్తయ్య వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళి ఫుల్గా లాగించాము మెక్డీలోని. ఇక్కడ ఇది బిగ్ బజార్. యాక్చువల్గా ఈయనకి ఇక్కడెక్కడ సెట్ అవ్వు, బట్ బిగ్ బజార్ ముందు ఉంటుంది MGBలో, అందుకని దీనిలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ కుర్తీస్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా, నాకైతే భలే నచ్చినాయి. ఈ మధ్యన ఇలా వర్క్ వచ్చినవి, లైక్ సీక్వెన్స్ వర్క్, చిప్ వర్క్ వచ్చినవి నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ ఎల్లో కుర్తీ బాగుంది కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ ఎల్లో మీద చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మా ఆయన వచ్చి అంటారనమాట, నా కోసమని వచ్చావు, నీకు చూసుకుంటున్నావు అని. పండగ వస్తుంది కదా, దసరా, అందుకని షాప్స్ అయితే ఫుల్ కళకళలాడిపోతున్నాయి స్టాక్తోని. అండ్ ఎలానో మీకు కూడా ఒక ఐడియా వస్తుందని ఇక్కడున్న కొంచెం కలెక్షన్ని మీతో షేర్ చేస్తున్నాను, అలా చూసేయండి. ఇప్పుడు కుర్తి చూపిస్తున్నాను కదా, ఈ పీచ్ కలర్ అండ్ ఈ ఫ్యాబ్రిక్, ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ఏంటంటే వెరైటీగా వస్తుంది. ఇది నాకు బాగా నచ్చింది, ఈ కలర్ అండ్ ఈ ఫ్యాబ్రిక్. బట్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అంటి పెట్టినట్టు ఉంటాయన్నమాట, సెట్ అవ్వవు. పాపం మా ఆయన ఇక్కడ చూసుకుంటున్నారు. అదే కదా ఉందా ఆల్రెడీ. బయట బ్రాండ్స్ చూద్దామా పోయి. బిగ్ బీలో సాఫ్ట్ టాయ్స్ అయితే మంచి ఆఫర్ ఉన్నాయి, 50% ఆఫర్ ఉన్నాయి. అండ్ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా వెళ్ళాలి అంటే వెళ్ళి విజిట్ చేయండి. అండ్ బిగ్ బీ అనే కాదు, అన్నిటిలోని కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి. అంటే పండగ కదా, సో మొత్తం అన్నీ స్టాక్ పెట్టారనమాట. అండ్ కొత్త స్టాక్ పెట్టారు. సో కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మా ఆయన పెన్స్ చూస్తున్నారు. ఎన్ని పెన్స్ కొంటారో తెలియదు, అవసరానికి ఒక్క పెన్ కనిపించదు ఇంట్లోని. పెన్ ఉంటే క్యాప్ ఉండదు, క్యాప్ ఉంటే రీఫిల్ ఉండదు అందులోని. ఇదండి. అండ్ అక్కడ ఏమీ సెట్ అవ్వలేదు, బయటకు వచ్చి బ్రాండ్స్లోకి వచ్చామన్నమాట. ఫైనల్గా ఆయన అయితే ఏమీ తీసుకోలేదు, మళ్ళీ రేపు కూడా వెళ్ళాలి ఏమో.
ఇదండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మోస్ట్లీ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి గౌరీ బర్త్డే ఉంటుంది అండ్ నేనైతే ఏమీ ప్లాన్ చేసుకోలేదు, ఫస్ట్ టైం ఏమీ ప్లాన్ చేసుకోకుండా ఉండింది. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.